రైతులతోని పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి అంతే కదా. ఈ ముక్క మన రేవంత్ సార్కు తెలుసో తెలియదో చెప్పేటోడు ఉన్నాడో అగర్సే చెప్పిన హినే బాపతి కాదు నాకు తెలియదు. కానీ ఈ చెయ్యిపాటి ప్రభుత్వంలో మాత్రం రైతులు రోడ్ల మీదకి వస్తారు. ధర్నాలు, రాస్తారోకోలు, బ్యాంకుల ముందు లైన్లు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుడు, ఆళ్ళ నీళ్లను బతలాడుకునుడు, కాళ్ళు మొక్కుడు, కండ్ల పొట్ట నీళ్లు పెట్టుకునుడు, ఇగో ఇవన్నీ నడుస్తున్నాయి. మీరు కూడా చూస్తున్నారు. గింత అవుతున్నా రైతులు మస్తు ఖుషిగా ఉన్నారు, రుణాలు మాఫీ అయిపోయినాయి అని ఉద్దర ముచ్చట్లు చెప్తారు షెయి పాటోలు. అట్లా అనుకునే లీడర్లు ఒక్కసారి ఈ ముచ్చట చూడాలి. చూసేరి మరి. నిజంగా రైతులు రందులు రప్పలు లేకుండా ఖుషిగా ఉన్నారా అనోళ్ళ అట్లా అంటారు కదా షెయి పాటోళ్ళు. మరి రైతులు దిల్ ఖుషిగా ఉంటే మరి వీళ్ళెందుకు రోడ్ల మీదకి వచ్చిర్రు? అగో ఆర్మూల్రా రైతులు పెద్ద ధర్నా పెట్టుర్రు. రైతుల రుణాలు సగానికి సగం మంది కూడా మాఫీ కాలేదు కదా. కొందరికి వేసిర్రు, ఇంకా చాలా మందికి వేయలే. అయినా గాని అందరికి వేసినాం అయిపోయింది అన్నట్టే సాటింపు వేసుకుంటుర్రు సర్కారులు. అందుకే రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు. రుణాలు అందరికి మాఫీ చెయ్యాలి, దిక్కుమల్ల కండిషన్లు కాన్లు లేకుండా ఓట్ల ముందు ఎట్లా చెప్పిర్రో గట్లనే అందరు పైసలు అయితే తీర్పాలే అని ధర్నా వేసిర్రు. రైతులు చేసిన ధర్నాకు మన బీఆర్ఎస్ పార్టీ హిమ్మత్ ఇచ్చింది, వాళ్ళకు మద్దతుగా నిలబడ్డది. లెక్కకైతే రేవంత్ సారు 15 ఆగస్టు నాడే అందరికి మాఫీ చేస్తా అని మాటిచ్చే దేవుళ్ళ మీద కూడా ఒట్ల మీద ఒట్లేసే. ఆ ఒట్లు వాయే గట్టు మీద వాడేసే. 15 ఆగస్టు కాదు కదా, ఇగో సెప్టెంబర్ కూడా వస్తుంది, ఇంకా రుణాలు మాఫీ కాలే. అందుకే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ గిట్ల రోడ్ల మీదకి వచ్చి రేవంత్ సార్కు శాపాలు పెడుతురు. ఆగర్సే 15 ఆగస్టు అన్నావు కదా రేవంత్, ఇంకో నెల ఎక్కువ తీసుకో, సెప్టెంబర్ 15 లోపన్నా అందరికి మాఫీ చెయ్యని డిమాండ్ చేసిర్రు. లేకుంటే మాత్రం కథ వేరే ఉంటదట. ఇంకో దిక్కు రైతులు పొలం పనులు ఇడిచిపెట్టి ఆఫీసులో చుట్టూ తిరిగి నేరి పడుతురోళ్ళ పాపం తొక్కిసలాటలలా దెబ్బలు కూడా దాకించుకుంటురు. అంత ఆగమాగం చంద్ర ఉన్నది. పాపం రైతుకు ఎంత గోసొచ్చే అసలు. ఇగో గిట్లనే బాధపడుతురు అందరూ.